హలో ఎవ్రీవన్. ఈ డ్రెస్‌ని చూసారు కదా అండి. ఈ డ్రెస్‌ని నేను శారీతో రిక్రియేట్ చేసింది. నా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే గనుక ఒకసారి వెళ్లి చూసేయండి. అండ్ భీమవరం నుంచి ఒక సిస్టర్ అయితే నాకు శారీస్ పంపిస్తున్నారు. అవినైతే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పాను కదా! ఆ శారీస్‌లో ఇది ఫోర్త్ వన్ అనమాట. ఆల్రెడీ నేను ముందు 3 డ్రెసెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. నా ఛానల్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేయండి. అండ్ ఇంకా ఈ డ్రెస్ విషయానికొస్తే ఇది ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. నేనైతే దీన్ని ఫ్రిల్స్‌తో అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ బ్లౌజ్ పార్ట్‌లో వచ్చిన హ్యాండ్స్ క్లాత్‌ని అయితే నేను ఇలా చూడీ హ్యాండ్స్ కింద అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎక్కడైతే శారీలో డిజైన్ వచ్చిందో ఈ సర్కిల్ డిజైన్, ఆ డిజైన్‌ని నేను ఇలా యోక్ పార్ట్ దగ్గర మిడిల్‌లో వచ్చేలా అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ నెక్ ఇలా సింపుల్‌గా కూడా స్టిచ్చింగ్ చేశాను అనమాట. మనకి ఇది జార్జెట్ క్లాత్ వల్ల చాలా స్మూత్‌గా ఉందండి. డ్రెస్ అయితే వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఈ టైప్ ఆఫ్ డ్రెసెస్ గానీ, ఈ టైప్ ఆఫ్ క్లాత్ గానీ మనకి జర్నీస్‌కి గానీ, లేదంటే ఆఫీస్ వేర్‌కి గానీ, ఈ టైప్ ఆఫ్ డ్రెసెస్ వేసుకుంటే లుక్ చాలా బావుంటుంది. అండ్ దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ నేను దీనికి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. నాకు అయితే కొంచెం లూజ్‌గా ఉంది. ఇంకా సిస్టర్‌కి అయితే కరెక్ట్‌గా సరిపోతుందని అనుకుంటున్నాను. ఇంకా హ్యాండ్స్ విషయానికొస్తే చూడీ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. నాకా సిస్టర్ ఒకటే చెప్పారు. "ఏ మోడల్స్ వద్దు సిస్టర్ నాకు నార్మల్ అంబ్రెల్లాతో పెట్టి అయితే అన్ని శారీస్ స్టిచ్చింగ్ చేసేయండి. 3/4 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. బట్ నేను ఒక్కొక్క డ్రెస్‌కి ఒక్కొక్క హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి. డిఫరెంట్‌గా ఉంటుంది. అన్నీ ఒకేలా అయితే కూడా రొటీన్ అయిపోతుందని చెప్పాను. సో, ఓకే సిస్టర్ అయితే కొంచెం హ్యాండ్స్ అవి డిజైన్ మారుస్తూ ఉండండి అని చెప్పారు. సో, అందుకని చెప్పి నేనైతే ఇలా ఒక్కో డ్రెస్‌కి ఒక్కొక్క డిజైన్ అయితే పెట్టి స్టిచ్చింగ్ చేశాను అనమాట. నా ముందు వీడియోస్ ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఇప్పుడే వెళ్లి వెంటనే చూసేయండి. అండ్ దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నా దగ్గర ఉన్న మ్యాచింగ్ దుపట్టాతో అయితే నేను సెట్ చేశాను దీనికి. ఇది ప్యూర్ జార్జెట్ శారీ వల్ల చాలా కంఫర్టబుల్‌గా ఉంది వేసుకుంటే. అసలు ఎక్కడ మనకి డిస్కంఫర్ట్‌నెస్ అన్నది ఉండదు. ఈ ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ వేసుకుంటే. చూడడానికి లుక్ చాలా బావుందండి. ఈ డ్రెస్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పేయండి.